హాయ్ అండి. ఈరోజు ఇంట్లోనైతే పూర్ణం బూరెలు చేసుకున్నాను. నేనైతే శనగపప్పుతోనైతే చేసుకున్నానండి. ముందు రోజు నైటు మినపప్పు గ్లాసులు 2 గ్లాసులు అయితే బియ్యం నానబెట్టుకున్నాను. అలాగే శనగపప్పు అయితే ఒక కేజీ నానబెట్టుకున్నానండి. ఉదయం లేవగానే మిక్సీ పట్టుకోవాలి శనగపప్పు. ఇడ్లీ చేసుకున్న పాత్ర ఉంటుంది కదా, అలాగే ఇడ్లీ చేసినట్టుగా ఇడ్లీ పెట్టుకోవాలండి. అది బాయిల్ అయ్యేలోపు మనం మినపప్పు అలాగే బియ్యం నానబెట్టుకున్నాం కదా, అది గ్రైండర్కి వేసుకోవాలండి. అది గ్రైండర్ అయ్యేలోపు మనకైతే ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్నాం కదా ఇడ్లీ పాత్రలో, అదైతే బాగా బాయిల్ అయిపోతుంది. ఇలా చేతికి అంటకన్నా ఉంటే బాయిల్ అయిపోయినట్టుగానండి. చల్లగా అయినంత వరకు అయితే తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ లోపు మనం కొబ్బరికాయ తురుము బాగా చేసుకోవాలండి. తురుము చేసుకొని వాటిని నెయ్యిలో వేసి వేపుకోవాలి. అది బాగా ఫ్రై చేసుకున్నాక మనం ముందుగా ఇడ్లీలు చేసుకున్నాం కదా, అది మెత్తగా చేసుకొని అందులో ఈ కొబ్బరి కూర వేసి బాగా కలుపుకొని, అలాగే నెయ్యి, జీడిపప్పులు, బాదం పప్పులు ఏ ఉంటే అవన్నీ వేసుకోవాలండి. వేసుకొని చిన్న చిన్న ఉండలుగా చుట్టుకొని ఓ పక్క ఈ లోపు పక్కనైతే పంచదార అలాగే కొద్దిగా నీళ్ళు వేసుకొని నేను 1/2 కేజీ పంచదార వేసుకున్నానండి 1/2 కేజీ శనగపప్పుకి. అవి బాగా కొద్దిగా తీగపాకంకి వచ్చాక మనం ముందుగా రుబ్బు పెట్టుకున్నాం కదా, ఆ రుబ్బులో ఒక్కొక్కటిగా వేసుకొని ఇలా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటుందండి. ట్రై చేయని వాళ్ళు ట్రై చేయండి. ముందుగా అయితే దేవుడి దగ్గర పెట్టుకున్నాను. ఈరోజు వీడియో ఇది.